నమస్తే. నేను ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నా. ఇక్కడ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన ఆడబిడ్డలు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. కారణం ఏందంటే, రేపు మంత్రివర్గ విస్తరణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 సంవత్సరాల తర్వాత ఏదైతే 6 మంత్రి పదవులను భర్తీ చేస్తుందో, అందులో లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన బంజారా నాయకులు ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారో వాళ్ళలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఈరోజు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆడబిడ్డలు ఎంతో మంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే వాళ్ళు కోరుతున్నది ఏంటంటే, తెలంగాణలో 30 లక్షలకు పైగా లంబాడ సామాజిక ప్రజలు ఉన్నారు. వాళ్ళ పుణ్యమే ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా 10% పైగా ప్రజలను తెలంగాణలో ఉన్నాం. జనరల్ కోటలో సీతక్కకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఖచ్చితంగా మాకు ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఒకరికి అవకాశం కల్పించాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఒకటి మనం చూసుకుంటే బంజారాల ఆత్మగౌరవం మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి, ఇందిరమ్మ రాజ్యంలో మంత్రి పదవి కేటాయించకపోవడం అవమానకరం, బంజారాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, బంజారాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి, సామాజిక న్యాయం, బంజారాలకు మంత్రివర్గ పదవి ఇవ్వండి, బంజారాల హక్కు ఆత్మగౌరవం మంత్రివర్గంలో చోటు కల్పించడమే ధ్యేయంగా వాళ్ళు ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు. దాదాపు 30 లక్షలకు పైగా జనాభా ఉన్న బంజారాలకు మంత్రి పదవి కల్పించాలని ఒకటే గిరిజన ఆడబిడ్డలు, లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డలు ఈరోజు వివిధ నియోజకవర్గాల నుంచి వాళ్ళు వచ్చి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వారు ఒకటే కోరుతున్నది ఏంటంటే, 30 లక్షలకు పైగా ఉన్న జనాభా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటాం. ఎప్పుడు మేము ఇందిరమ్మ రాజ్యం నుంచి, ఇందిరమ్మ కాలం నుంచి, నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్కు కట్టుబడి పనిచేస్తున్నాం. ఈరోజు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 ఎమ్మెల్యేలను బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం. ఖచ్చితంగా మాకు గిరిజన కోటలో సీతక్కను కేటాయించారు, మంచిదే, సంతోషం. మొన్న ఎమ్మెల్సీ పదవుల్లో కూడా శంకర్ నాయక్ అవకాశం ఇచ్చడం సంతోషం. కానీ మంత్రివర్గ విస్తరణలో కూడా మాకు ఖచ్చితంగా చోటు కల్పించాలని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒకటే గొంతెమ్మ కోరికలు కోరతలేం. మేము 30 లక్షల పైగా జనాభా ఉన్నాం. మా పుణ్యమే ఈరోజు అక్కడ నల్గొండలో కానీ, కోదాడలో కానీ, హుజూర్నగర్లో కానీ, దేవరకద్రలో కానీ, లేకపోతే దేవరకొండ కానీ 4 ఎమ్మెల్యేలు ఏదైతే బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని గెలిపించుకున్న పరిస్థితి ఉంది. మాకు ఒకటే డిమాండు, మేము మంత్రివర్గ విస్తరణలో మాకు మంత్రి పదవి కావాలి, లేకపోతే రేపు స్థానిక సంస్థలలో 3000కు పైగా లంబాడ సామాజిక వర్గానికి చెందిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మా తడాక చూపిస్తామని ఆడబిడ్డలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పుకుంటుందో ఎస్సీ ఎస్టీ సంబంధించిన పార్టీ, వాళ్ళకు అన్యాయం చేసే పార్టీ కాదు. ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. వీళ్ళేమో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. చూడాలి మరి వీళ్ళ యొక్క. మొన్ననే మనం చూసుకుంటే శరత్ నాయక్ గారు కూడా గిరిజన సామాజిక వర్గం నుంచి కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు. చూడాలి మరి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది. ఒకటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మంత్రివర్గంలో చోటు కల్పించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి, స్థానిక సంస్థలలో మా తడాక ఏందో చూపిస్తామని అంటున్నారు. మరి చూడాలి వాళ్ళ యొక్క విన్నపాన్ని, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ను. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, రిక్వెస్ట్ కూడా కాదు, అడుక్కుంటలేము, మా భిక్ష కాదు, మా యొక్క హక్కు అని వాళ్ళు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏఐసిసి మెంబర్స్ కానీ, అధిష్టానం కానీ ఏం ఆలోచిస్తారో చూడాలి మరి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే కెమెరామెన్ సుజిత్తో భాను, హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతుంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రులు, కొత్త శాఖలు కేటాయించి మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. ప్రధానంగా మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. కారణం ఏంటంటే, ఏదైతే మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారో అందులో ఒకరైన గిరిజన ఎమ్మెల్యేలు అయినటువంటి బంజారా ఎమ్మెల్యేలు 4 ఉన్నారు రాష్ట్రంలో. వారికి ఒకరికి స్థానిక మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రధానంగా
డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. మనతో పాటుగా డాక్టర్ రాజేష్ నాయక్ గారు ఉన్నారు, గిరిజన జేఏసీ నాయకులు. వారితో మాట్లాడదాం, అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటనేది. అన్న చెప్పండి, త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. మీరు ఈ రోజు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినారు, ఎందుకు పెట్టినరు, కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ లీకులు షాకులు చెప్తుంది. బంజారాలకోలో రేపు 3వ తారీఖు రోజు విస్తరణలో పేర్లేదు వాళ్ళే ప్రచారం చేస్తారు. కాబట్టి మేము ఇక్కడ నుంచి ఒక హింట్ ఇస్తున్నాము. రేపు నిజంగా 3వ తారీఖు మీరు చేసే మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు చోటు దక్కకపోతే మాతో మీరు నిరసన ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని తెలియజేస్తున్నాం. ఒకటే రాజేష్ నాయక్ గారు మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కూడా శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది, ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? మేమేమంటాం, గుర్తిస్తుంది. కానీ ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని జనాభా తమాషా ప్రకారం ఎంత మంది ఉంటే అంత వాటా అంటారు. శంకర్ నాయక్ ఒక్కరికి అది ఇంకా 3 ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేమనేది వాళ్ళు చాలా తప్పు లెక్కలు చెప్తారు. ఇంకా 3కి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారిని ఒక్కరితో సరిపెట్టుకోకండి, ఇంకా 3 ఎమ్మెల్సీలు ఇవ్వండి, మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి మేము చాలా ఇదిగా బలంగా చెప్తున్నాం. అంటే ప్రెస్ క్లబ్ లో మీరు మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో కూడా ఆ ఢిల్లీ అధిష్టానానికి పోయి మేము వినతి పత్రాలు ఇస్తున్నాం, కేసీ వేణుగోపాల్ గానీ రాహుల్ గాంధీ గానీ అని అంటున్నారు. ఎందుకు ఇక్కడ ఎవరన్నా అడ్డుకుంటున్నారా? తెలంగాణలో కొందరు కాంగ్రెస్ నేతలు గానీ ఎవరన్నా అడ్డుకుంటున్నారా? అందుకే మీరు ఢిల్లీకి పోయినరా అంటే ఏమంటారు? మేము అడ్డుకుంటున్నానట్లేము. పార్టీ సాంప్రదాయ ప్రకారం పెద్దలను కలవడం మంచిదని చెప్పేసి పెద్దలను కలవడం, అడ్డుకోవడం వాళ్ళు ఉంటే అది తర్వాత చెప్తాం. మేమంటున్నాం, రేవంత్ రెడ్డి కంటే ఏదన్నా నిర్ణయం తీసుకోవాలన్నా హైకమాండ్ నుంచి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి హైకమాండ్ ని కలవడం జరిగింది. మేము ఇక్కడ ఎవరు అడ్డుకుంటారని మేము అనుకోవట్లేము, హైకమాండ్ ని కలిసాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి హైకమాండ్ ని కలిసాం. అడ్డుకుంటున్నారని మేము అనుకోవట్లేదు. అంటే ఎమ్మెల్యేలే కలిసిండ్రు రేవంత్ రెడ్డిని, ఏమైనా నమ్మకం లేక మీతోనే ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి మీరు కూడా కలవండి అని మిమ్మల్ని పంపించిండ్రని ఏమైనా అనుకోవచ్చు అట్లా? మేమేమనుకుంటే నమ్మకం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకసారి హైకమాండ్ ని కలవమని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పారు. హైకమాండ్ ని కలిసాం. మేమేమంటున్నాం, ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తున్నాం మేము అనుకోవట్లేము. మేము పద్ధతి ప్రకారం కింద ముఖ్యమంత్రి గారిని మా ఎమ్మెల్యేలు కలిశారు, రాహుల్ గాంధీ గారిని మేము కలిసాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు పోయి మాకు మంత్రి పదవి ఇవ్వమని అనే దానికంటే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల పక్షాన. జేఏసీ అంటేనే ఏం అన్యాయం జరుగుతో అన్యాయాన్ని పోరాటమే మా పని. కాబట్టి మేము లంబాడీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి అని చెప్పేసి మేము హైకమాండ్ ని కలవడం జరిగింది. రాజేష్ నాయక్ గారు ఒకటి చెప్పండి, మీరు ఏమంటున్నారు అంటే మాకు మంత్రి పదవి వేయడం భిక్ష కాదు, మా హక్కు అని మీరు అంటున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అధిష్టానాన్ని కానీ రేవంత్ రెడ్డికి కానీ ఏం హెచ్చరించదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఎన్ని చేశాడో మాకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే మేము చేయవలసింది చేస్తాం. తొక్కకుండా వచ్చా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే అదే వాడు ఉపయోగిస్తామని చెప్తున్నాం. అంటే ఎవరిని తొక్కుతారు? రేవంత్ రెడ్డిని తొక్కే అవకాశం ఉందా? మేము రేవంత్ రెడ్డి అంటలేము, అధిష్టానము కాంగ్రెస్ పార్టీ ఇది ఒక వ్యవస్థ. రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏముంటది? అధిష్టానం ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ పార్టీని ప్రశ్నిస్తాం. ఇవాళ ఈ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చిన వాళ్ళం, అధికారం తీసుకోపోవడం మాకు చాలా ఈజీ, చాలా సమస్య ఏమి కాదంటున్నాం. రేపు స్థానిక సంస్థలు 5 సంవత్సరాలు మీకు ఏం చేయకపోవచ్చు, కానీ రేపు స్థానిక సంస్థలు మా ముందే ఉన్నాయని చెప్పేసి గిరిజన బిడ్డ ప్రశ్నిస్తారు. అప్పుడు మేము తోడైతామని చెప్తున్నాం. అంటే కాంగ్రెస్ అధిష్టానం చెప్తున్నది ఏంటంటే గిరిజనుల ఎస్సీ ఎస్టీల పక్షాన అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అందులో భాగంగానే ఒక దళిత వర్గానికి చెందిన బిడ్డను స్పీకర్గా చేసినాం. ఒకవేళ మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోతే ఎస్టీ నాయకులకు, లంబాడ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇస్తా అంటున్నారు. మరి దాన్ని ఏమంటారు? మేము డిప్యూటీ స్పీకర్ మేము అడిగేది నిజంగా చెప్పాలంటే మాకు జరిగే ప్రాబ్లాన్ని డిప్యూటీ స్పీకర్ జీవోలు తీయడండి. డిప్యూటీ స్పీకర్ మంత్రి అనే వ్యక్తి జీవోలు తీస్తాడు. మాకు జీవో తీసే వ్యక్తి కావాలంటున్నాం. నువ్వు డిప్యూటీ స్పీకర్ ఇస్తే ఇవ్వండి, ఎవరు మేము వద్దనే, కానీ మంత్రి పదవి ఇచ్చుకుంటే డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి. కానీ మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ ఇస్తే అది ఉపయోగం లేదని కూడా తెలియజేస్తున్నాం. అంటే రాజేష్ నాయక్ గారు, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మీ బతుకులు ఇంకేమైనా మారతాయా? ఖచ్చితంగా మారతాయి అంటున్నాం. ఎందుకంటే నిర్ణయం చేసే దగ్గర మా వాడు ఉంటాడు కదా. ఇప్పుడు 8th షెడ్యూల్ మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పైకి పంపించారు, కానీ నాడు మంత్రి పై అడగగలుగుతాడు. అదే మంత్రి పదవి లేకపోతే ఎవరు అడుగుతారు? రేపు పార్లమెంట్ లో వెళ్ళాలంటే ఖచ్చితంగా మంత్రి ఉండాలి, లేదంటే ఇక్కడ నుంచి హైకమాండ్ కి చెప్పాలి, మంత్రి ఉండాలి. ఆ రోజు మేము రాహుల్ గాంధీ గారిని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాం, కానీ ఎన్నిసార్లు చేస్తాం ఇది? అదే మంత్రి ఉంటే మంత్రి డైరెక్ట్ వెళ్తా, ప్రోటోకాల్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ విధేయుడు కాగా ఉంటాడు అని మేము తెలియజేస్తున్నాం. అంటే తెలంగాణలో 4 బంజారా ఎమ్మెల్యేలు ఉన్నారు,
మిమ్మల్ని ఎవరు పంపించిండ్రంటే ఏమైనా చెప్పగలుగుతారా? మమ్మల్ని ఎవరు పంపించడం, మేము ఇప్పుడే ఒక మాట అన్నాం, గిరిజన జేఏసీ హక్కులను సాధించేటోళ్ళు మాకెవరు పంపిస్తారండి? ఇవాళ ఈ ఎమ్మెల్యేలను మేము పంపించాము, మేము ఓట్లేసి అసెంబ్లీకి పంపించాము, మమ్మల్ని ఎవరు పంపిస్తారు? మేము ప్రజల పక్షాన పోరాటం చేసేటోళ్ళం, మమ్మల్ని ఎవరు పంపించేది ఉండదు, మేమే పంపించేటోళ్ళం. అంటే ఒకటే డిమాండ్ అండి, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలన ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడింది, ఎవరి నాయకత్వంలో ఏర్పడింది, ఎవరు ఓట్లేస్తే ఏర్పడిందని దాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు మంత్రివర్గ విస్తరణలో బంజారా సామాజిక వర్గానికి ఇంతకుముందు జరిగిన మంత్రివర్గ విస్తరణలో బంజారాలకు అవకాశం ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు 6 విస్తరణలో ఉంది కాబట్టి కనీసం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి అని 3 నెలల పాటు, సంవత్సరంన్నర గడిచిందండి ప్రజాపాలన ఏర్పడిన తర్వాత. కనీసం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించకపోతే బంజారా సామాజిక వర్గం 40 నియోజకవర్గాలకు పైగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో, ఏ నియోజకవర్గంలో అయితే గెలిచిందో అక్కడ బంజారా సామాజిక వర్గం 40,000 నుంచి 1,20,000 ఓట్ల బ్యాంక్ ఉన్నటువంటి నియోజకవర్గాలు మాత్రమే గెలిచింది. మీరు చూసుకుంటే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, రంగారెడ్డిలో గెలవలేదు, కరీంనగర్లో గెలవలేదు. కానీ ఈరోజు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో బంజారా సామాజిక వర్గం ఉన్నదో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ. ఇదంతా గుర్తించుకొని రేపు మీరు మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఈరోజు ఎమ్మెల్సీలు అయ్యారు, చాలా మంది కార్పొరేషన్లు అయ్యారు, కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదండి? ఓట్లకు మాత్రమే పరిమితం చేస్తారా? రాహుల్ గాంధీ గారి మాటలను కొంచెం గౌరవించండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకి నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఎవరి జనాభా ఎంత ఉంటుందో వారికి అంత అధికారం రావాలి, అంత పార్టీలో ప్రాధాన్యత రావాలి. మరి బంజారాలకు ఎందుకు ఉండలేదు? ఇదే దృష్టిని, ఇదే విషయాన్ని మేము రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఇక్కడ ఉన్న నాయకులందరి దృష్టికి తీసుకెళ్ళాం. రేపు 3వ తారీఖు ఏదైతే విస్తరణ లిస్ట్ వస్తుందో, మంత్రుల లిస్ట్ వస్తుందో, దాంట్లో బంజారా సామాజిక వర్గానికి కంపల్సరీ ఒకరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ప్రెస్ మీట్ పెట్టారు. అశోక్ గారు, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తిస్తలేదు అని మీరు అంటున్నారు. మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో శంకర్ నాయక్ అంటే ఎవరికి తెలియదు, దాదాపు ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే వరకు తెలియదు. గుర్తిస్తుందని కాంగ్రెస్ అంటుంది, మీరేమో గుర్తిస్తలేదని మీరు అంటున్నారు. అంటే 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది కాబట్టి గుర్తించడం అని వాళ్ళు చెప్తున్నారు. మీరు మాట్లాడే మాటలకు ఎక్కడ పొంతన కుదరట్లేదు, ఏమంటారు? అంటే నేనేమంటున్నా అంటే, న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటుంది, ఎమ్మెల్సీ ఇచ్చింది కాబట్టి న్యాయం చేస్తుంది అన్నారు. అదే మాటలు నేను కాంగ్రెస్ పార్టీ పెద్ద అధిష్టానానికి అడుగుతా ఉన్నా. అన్న, మా రిజర్వేషన్, మా శాతం 10% అన్న. ఎమ్మెల్సీ ఎన్ని స్థానాలు ఉంటాయి? 40 స్థానాలు ఉంటాయి అన్న. మాకు ఎన్ని ఇచ్చిందన్న? 4 రావాల్సిన చోటు 1 ఇచ్చింది కదా. ఇది అన్యాయం కాదా అన్న? కార్పొరేషన్లో 60-70 ఉంటాయన్న, ఎన్ని రావాలన్నా? 6 అయితే రావాలి కదా 10% అంటే. ఎన్ని ఇచ్చిందన్న? ఒక బెల్లయ్య నాయక్ గారికి 1 ఇచ్చింది. ఇక్కడ 7-8 అన్యాయం జరిగినట్టే కదన్న. సరే, ఓకే. ఎమ్మెల్యేలు సీట్లు ఉన్నాయన్న, 12 సీట్లు ఉన్నాయి మాకు. 12 సీట్లలో మా జనాభా ఎంత? 40 లక్షలు. మా గోండుకోయ సోదరుల జనాభా ఎంత? 4 లక్షలు. వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చిందన్న? 7 సీట్లు ఇచ్చింది. మరి మాకెన్ని ఇచ్చిందన్న? 4 ఇచ్చింది. మరి ఇక్కడ అన్యాయం జరిగింది కదన్న. పార్లమెంట్లో మా జనాభా ఎంత అన్న? నల్గొండలో హైయెస్ట్ మెజారిటీ అన్న. ఎవరు గెలిపించారన్న? బంజారాలు కాదా? మా మెజారిటీ ఏంది? ఈరోజు బలరాం నాయక్ ఒక్కరికే ఇచ్చి ఇక్కడ అన్యాయం చేసినట్టే కదన్న. మరి మేము ఇవన్నీ అన్యాయాలు కాదు, ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చిన కానీ న్యాయము గుర్తించిరు. 30 సంవత్సరాల పాటు విధేయులు అన్నా. 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా మోయలేదు. 10 సంవత్సరాల పాటు బంజారాలే కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు. ఇప్పుడు కూడా జెండాలు మోయమంటారు ఏందన్నా? అధికారం వాళ్ళు, ఓట్లేమో మావి. ఓట్లు మావి, సీట్లు వాళ్ళవి. త్యాగమేమో మాది, కేసులేమో మావి, భోగమేమో వాళ్ళది. ఇదా అన్న న్యాయం అంటే? ఇదా అన్న గుర్తించడం అంటే? 30 సంవత్సరాల పాటు విధేయులు ఈరోజు వానకి ఊహా వచ్చినప్పటి నుంచి ముసలోడయ్యే వరకు కాంగ్రెస్ పార్టీలో తండాలలో కుప్పలు ఉన్నారన్నా. ఇందిరాగాంధీ గారి ఇల్లు లేని తండా లేదన్నా ఇప్పటి వరకు. మరి ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరన్నా న్యాయం చేసేది? ఒక్క ఎమ్మెల్సీగా కానీ న్యాయం చేశారట. అవును, మరి ఇంకో 3 ఇవ్వండి, ఇక్కడ ఒక 4 ఇవ్వండి, మాకు 2 మంత్రివర్గాలు ఇవ్వండి, అప్పుడు న్యాయం చేస్తానని మేము అనుకుంటాం. ఇందిరాగాంధీ గారు న్యాయం చేశారన్న మాకు, రాజీవ్ గాంధీ గారు న్యాయం చేశారు. ఎందుకన్నా రాహుల్ గాంధీ గారు న్యాయం చేయకపోతున్నాం? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి చెప్పడంలో విఫలమవుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న నాయకులు అంటే ఎవరు అనుకోవాలి? ప్రధానంగా రేవంత్ రెడ్డి అనుకోవాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోవాలా? ఎవరు అడ్డుకుంటున్నారు అంటే ఏం చెప్తారు అన్న? ఒక్కటి చాలా స్పష్టంగా అన్న, ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది. ఉదయపూర్ డిక్లరేషన్ ఒక ఫ్యామిలీకి 1 టికెట్. దాన్ని తుంగలో దొక్కి ఈరోజు ఒక ఫ్యామిలీలో 3 టికెట్లు అన్న మినిమం కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మరి ఈ నాయకులకే మంత్రి పదవి కావాలని వీలే అడుగుతుంటే మరి వీలు కాకుండా ఇంకెవరు చెప్తారన్నా మా మీద యాంటీ?
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో రెండు, జానారెడ్డి గారి ఇంట్లో రెండు, తర్వాత కోమటిరెడ్డి గారి ఇంట్లో రెండు, వివేక్ వెంకటస్వామి గారి ఇంట్లో రెండు. వివేక్ వెంకటస్వామి పార్టీ ముందు ఎక్కడుండే? బీజేపీలో ఉండే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పార్టీ ముందు ఎక్కడుండే? బీజేపీలో ఉండే. అందరు నాయకులంతా ఏమో జూపల్లి కృష్ణారావు గారు ఎక్కడుండే? టీఆర్ఎస్ లో ఉండే. పొంగులేటి శ్రీనివాసరావు గారు ఎక్కడుండే? టీఆర్ఎస్ లో ఉండే. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు జెండలు మోచిరన్నా? వీళ్ళు ఎన్ని సంవత్సరాలు విధేయులుగా ఉన్నారు? మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు కాకపోతే ఇంకెవరు చెప్తారన్నా పైన అధిష్టానానికి? అందుకే రాహుల్ గాంధీ గారు చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రశ్నలు మమ్మల్ని అడగడం. మా అదృష్టం ఏంటంటే 15 నిమిషాల పాటు పార్లమెంట్ ఆవరణలో మమ్మల్ని పిలిపించి మాతో మాట్లాడడం. సార్ ఇగో ఈ విధంగా ఉంది సార్ అంటే, ఐసా అరే ఏ కైసా అవుతా అన్న ఆలోచన విధానం అన్న షాకింగ్. మరి వీళ్ళు చెప్పడంలో అక్కడ కరెక్ట్ లేకపోతే మమ్మల్ని ఎందుకు అన్యాయం చేస్తారన్న? కాంగ్రెస్ పార్టీ పుట్టిందే బంజారాల కోసం అన్న. అంటే మీరు ప్రధానంగా ఢిల్లీ వెళ్ళి వినతి పత్రాలు కూడా ఇచ్చినట్టున్నారు, కేసీ వేణుగోపాల్ కానీ రాహుల్ గాంధీ కానీ. మరి ఏమైనా సానుకూలంగా సమాధానం వచ్చిందా? చాలా స్పష్టంగా వచ్చింది. మీకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చెయ్యమని చెప్పారు వాళ్ళు. రాహుల్ గాంధీ గారు ఇదే మాట చెప్పారు. కేసీ వేణుగోపాల్తో గారితోనైతే వాగ్వాదానికే దిగాం. మాకు ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఇంకో 4 ఇవ్వండి వెళ్ళిపోతామని చెప్పినాం. మేము సుదర్శన్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి న్యాయం చెయ్యాలంట. అంటే ఆల్రెడీ 11లో 6 మందికి రెడ్లకే, ఇంకా 2 అంటే 9 మంది 10 మంది రెడ్డి సామాజిక వర్గం ఉంటే ఇది ఎక్కడ ప్రజాపాలన? ఇది సామాజిక న్యాయమా? ఇది సామాజిక న్యాయం, సముచిత న్యాయము, సామాజిక వారిక పట్ల న్యాయం చేస్తున్నామని చెప్పేసి వారు అంటుంటే ఇదా అన్న? ఒకటే సామాజిక వర్గంలో 10 వాళ్ళ జనాభా ఎంత అంట? ఒక 5 లక్షల మంది కూడా ఉండరనా? 40 లక్షలు ఎక్కడ, 5 లక్షలు ఎక్కడ? అందుకే కేసీ వేణుగోపాల్ గారు కూడా మేము పరిశీలించి మీకు న్యాయం చేస్తామన్నారు. మీనాక్షి నటరాజన్ గారు నేను చాలా సీరియస్ గా రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పాను. డీకే శివకుమార్ గారు మాట్లాడారన్న మాతోనే, మీకు అన్యాయం జరుగుతుంది, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి మాతో మాట్లాడు. ఇంకా వాళ్ళు చాలా ధైర్యంగా చెప్పారు కాబట్టి ఒకవేళ ఇది కూడా నేను తెలియజేస్తున్నా, ఒకవేళ రేపు మమ్మల్ని విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ జరగబోయే కార్యాచరణ వాళ్ళు భరించాల్సి వస్తుంది. ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు అంతే విధంగా మమ్మల్ని భరించాల్సి వస్తుంది. రేపు అవకాశం ఉంటే అవసరమైతే ఇంకోసారి కార్యాచరణ సిద్ధం చేసి ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో 5,000 మందితో ముట్టడిస్తాం. ఓకే, చివరిగా చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోతే రేవంత్ రెడ్డికి ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నారు మీ యొక్క డిమాండ్ గురించి? అంటే ఓట్లు వేసినప్పుడేమో మమ్మల్ని అడిగిరు, అయ్యా బాంఛన్ మీకు దండము, మీరే మా దేవుళ్ళు, మీరే మా భగవంతులు, మీరు లేకపోతే మేము లేము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడిగిరు. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు మంత్రివర్గం కేటాయించండి, రేపు ఇంకోసారి కూడా నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇదే బంజారాలో నీకు ఓట్లు వేస్తారు, అంతే, ఇంకేం లేదన్న. మాకు జస్ట్ మంత్రి పదవి ఇవ్వాలి, మాకు మా రిజర్వేషన్ ఎంత ఉందో అంత శాతం మాకు వాటా మాకు కావాలి. మా రిజర్వేషన్ మా శాతం మా వాట ఇచ్చేస్తే మేము ఎవరిని అడగము, మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు మా నాయకులంతా. లేని ఎడల బీజేపీకి పోతారు, టీఆర్ఎస్కి పోతారు. ఇది కూడా ఉంది, ఇట్లా కూడా ఉంది. మంచికి మంచి, చెడుకు చెడు, అంతే. అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోం, కానీ అదే అన్నం పెట్టే ప్లేట్ను గుంజుకుంటే మాత్రం అక్కడ కుర్చీ కూడా ఉండదు. కుర్చీ ఇవ్వడం తెలుసు, కుర్చీ లాపుకోవడం కూడా మాకు తెలుసు.